అంటున్నాం కానీ దీని ఏంటి ఇంకా పరిష్కారం ఏంటి? ఇక్కడ విజయచంద్ర గారు మనం అర్థం చేసుకోవాల్సింది, వైకాపా ప్రభుత్వంలో బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి రకమైన స్కీమ్ ద్వారా పర్ఫెక్ట్గా డేట్ ప్రకారంగా వాళ్ళకి సంక్షేమం అందుతూ ఉన్నా కూడా ఈ సంక్షేమం ఒక్కటే కాదు, పరిపాలన అభివృద్ధి కావాలి, మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి, రాష్ట్రంలో విపరీతమైన అవినీతి జరుగుతూ ఉంది, రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అవినీతిలో కూరుకొని పోయింది, రాష్ట్ర ముఖ్యమంత్రి కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది, ఈ రాజ్యాన్ని మనం కూలదోయాలని కూకటి వేళ్లతో కూలదోసి 93% స్ట్రైక్ రేట్తో మీకు కూటమి ప్రభుత్వానికి జనం వాళ్ళకి ఎటువంటి ఏ ఇబ్బంది జరగకపోయినా వాళ్ళకి బెనిఫిషరీస్ ఏదైతే స్కీముల ద్వారా అన్నీ కూడా వాళ్ళకి అందుతూ ఉన్నా, మీరు చాలా స్కీములు అనౌన్స్ చేసినా ఆ స్కీములన్నీ కూడా మీరు నెరవేర్చలేరని తెలిసినా బడ్జెట్ ప్రొవిజన్స్లో మీరు ఏమైతే ఎన్నికల్లో హామీలు ఇస్తున్నారో ఆ హామీలన్నీ కూడా గతంలో జగన్ కన్నా మీరు బెటర్గా ఇస్తారనే కాన్ఫిడెన్స్ లేకపోయినా రాష్ట్రంలో అరాచకత్వం రాజ్యం వెళ్తూ ఉంది. ఈ అరాచకత్వాన్ని అరికట్టడం కోసంగా మనం ఓటేయాలని ఆ రాజ్యాన్ని కూలదోసి మీకు రాజ్యాన్ని అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత ఏం జరిగింది? పైనుంచి కింద దాకా పవర్ సెంటర్ ఒక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్గా ఆనెస్ట్గా పద్ధతిగా ఉంటే దాని గురించి కాదండి. బేసిక్గా రెండో పాయింట్ కాడి నుంచి చివరి పాయింట్ దాకా ప్రతి చోట కూడా గతంలో మీరు ఏదైతే కంపెనీల గురించి అవినాష్ రెడ్డి బినామీ కంపెనీల కాడి నుంచి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని కంపెనీలు రాజ్యం వేలారో, అవినీతిలో భాగస్వాములయ్యారో అదే కంపెనీలకి అదే వ్యవస్థలో మీరు పూర్తి స్థాయిలో పై స్థాయిలో ప్రతి విషయంలోనూ అప్పచెప్పడం జరిగింది. వైకాపాలో ఉన్నటువంటి కొంత నాయకత్వాన్ని మీరు తీసుకోవడం జరిగింది, వాళ్ళకే పెత్తనాలు అప్పచెప్పడం జరిగింది. ముందలే కొన్ని కమిట్మెంట్లు చేసుకున్నారు, గెలుస్తామో లేవో అనుకున్నారో అనుమానాలు ఏదన్నా కానీ. ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక ఎమ్మెల్యేలు వైకాపా ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకి పెద్ద తేడా ఏమన్నా ఉంది అంటే క్రిస్టల్ క్లియర్గా పెద్ద తేడా ఏం అబ్జర్వ్ చేయట్లేదు. మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేలు వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతికి అయితే పాల్పడ్డారో అదే రకమైనటువంటి అవినీతి, అదే రకమైనటువంటి ఎమ్మెల్యేల యొక్క ఆ సంస్థానంలో రాజ్యంలాగా ఆ ఎమ్మెల్యే ఆ సంస్థానంలో ఆ ఎమ్మెల్యే అనేవాళ్ళు రాజు కింద ప్రవర్తించాడు గతంలో, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఒకటి, ఎమ్మెల్యేల రాజ్యం నడుస్తూ ఉంది. రెండు, అవినీతి విషయంలో మీరు పై నుంచి కింద దాకా ఎక్కడా కూడా మీరు కంట్రోల్ చేయాలని అనుకోలేదు. గతంలో వైకాపా ప్రభుత్వంలో ఏ కంపెనీలు అయితే రాజ్యం వెళ్ళాయో అదే కంపెనీలకు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ ఒక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటే సరిపోదండి. కింద నుంచి పై దాకా ప్రతి చోట కూడా వైకాపా ప్రభుత్వంలో ఇప్పుడు అంటే చర్యలు అనేవి మాటల్లో కాకుండా యాక్షన్స్ లో కనిపించకపోతే రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండదు. యాక్షనే కాదండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఆలోచన విధానంలోనే ఇక్కడ ఏంటంటే మీకు అప్పచెప్పింది ఎందుకు, అది మీరేదో అంటే వాళ్ళు 2000 వచ్చారు, మీరు 2000 ఇచ్చారు, వాళ్ళు 1000 ఇస్తే మీరు 1000 ఇచ్చారు. జనం చాలా విచక్షణతో విజ్ఞతతో పద్ధతిగా డబ్బులు ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఎలక్షన్లో పెట్టగలరో వాళ్ళకే టికెట్లు ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. ఎవరు ఏమి పెట్టుకున్నా కూడా జనానికి అతను 1000 ఇచ్చాడా, ఇతను 2000 ఇచ్చాడు కూడా లెక్క పెట్టుకోలేదండి. చాలా విచక్షణతో మీ మీద నమ్మకంతో ఈ రాజ్యంలో జరుగుతున్నటువంటి అవినీతిని పవన్ కళ్యాణ్ మీదను చంద్రబాబు నాయుడు బేస్ చేసుకొని ఓటేశారు మీకు. కానీ జరుగుతున్నదైతే మాత్రం వైకాపా ప్రభుత్వం కన్నా ఏం బెటర్గా జరుగుతుందంటే ఆడాడ గుంతలు బూడుస్తున్నారు, ప్రాజెక్టులు వస్తున్నాయి. వారు చెప్పేది పైన ఇద్దరు ముగ్గురు కరెక్ట్ గా కాదు, ఒక్కళ్ళున్నా కూడా వ్యవస్థకి ఇబ్బందే. కాబట్టి ఏం చెప్తారు? కనపల్లి శ్రీనివాస్ గారు, వినేటట్టు అందరూ
ఫాల్ ఇన్ ద లైన్ అయ్యేటట్టు ఏం చేస్తారు? 10 seconds ప్లీజ్. మేడం, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవించను. ఏదో వైకాపాలో అవినీతి జరుగుతా ఉంది, సేమ్ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా అట్లానే ఉన్నారు అనేది పూర్తిగా అవాస్తవం. ఇది ఇవాళ వాళ్ళు తెగ దోపిడీ చేశారు రాష్ట్రాన్ని. ఇవాళ ఇక్కడ ఎక్కడో అరాకొర ఒక వ్యవస్థలో ఖచ్చితంగా ఒక 10% ఏ వ్యవస్థ అన్నా ఉంటది. 80% వ్యవస్థ నాశనమై ఎమ్మెల్యేలంతా అవినీతి పరులైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఇక్కడెక్కడో ఒక 3%, 4% ఎమ్మెల్యేస్ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి పోలికే లేదు. మీరన్నట్టు ఫోర్త్ ఎస్టేట్ మీడియా ప్రజల కంటే కూడా ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ అవినీతి జరుగుతుందా, మంచి జరుగుతుందా ప్రజలకు వెలికి తీసేది మీడియా. మీడియాలో వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా వెంటనే స్పందించి ఇక్కడ మీ ద్వారా ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇన్స్టెంట్ హింస ఇవాళ జరిగినా జరగకపోయినా మంత్రుల్ని ఒక చంద్రబాబు నాయుడు గారి బాగా పనిచేసిన IAS IPS అధికారుల్ని వేధించి జైల్లో పెట్టండి అని కోరుకుంటా ఉన్నారు. కానీ అది జరగదు. జరుగుద్ది. ఎప్పుడు జరిగిద్ది? తప్పు చేసినటువంటి కొడాలి నాని, వంశీ, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఈ అవినీతి పరులంతా ఇవాళ ఎక్కడికి పోయారు? ఎక్కడున్నారు? వాయిస్ ఎక్కడ? వాళ్ళతో పాటు బయటపడుతున్న ఈ అవినీతి పరులు కూడా ఇంకా కమిటీలు వేయటం ఇవన్నీ కాకుండా కొంచెం చర్యలు వేగవంతంగా ఉంటే అదే చెప్తున్నా. ఒక్కటే గమనించండి, వాళ్ళ ప్రభుత్వంలో లాగా మేము గబగబా కక్ష సాధింపు చర్యలకు చేపడితే కోర్టులో 2 రోజుల కంటే నిలవు ఇవన్నీ. మేము చేసే చర్యలన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఫైబర్ నెట్ చైర్మన్ ఉన్నాడు జీవీ రెడ్డి గారు. జీవీ రెడ్డి గారు ఎంత స్పీడ్ గా చేస్తా ఉన్నాడు. జీవీ రెడ్డి గారు అక్కడ ఎంత మందిని 600 మంది 700 మంది అక్రమ ఎంప్లాయీస్ ని తొలగించడంతో పాటు పూర్వం మధుసూదన్ రెడ్డి మీద కేసు పెట్టాడు. ఇవాళ రేపు అతను అరెస్ట్ కాబోతా ఉన్నాడు. నేను అనేది ఏంటంటే ప్రతిదీ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు అంటుందండి. యంత్రాంగంలో ఇంకా మీ మాట వినేటట్టు చేసుకోండి. ఇంకా ఆ ఫ్లేవర్ ఉందని మీరే ఇందాక ఒప్పుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ ని తొలగించండి. తొలగిస్తున్నా మేడం, ఖచ్చితంగా ఆ ఫ్లేవర్ మీద చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. వాళ్ళలో మార్పు ఉంటదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆశ ఏంటంటే ఇవాళకి ఉన్నటువంటి మనకు తక్కువ ఉన్న IAS IPS వాళ్ళు ఏదో ఒకేసారి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అనేవాడు వ్యవస్థ ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం ప్రభుత్వం చాలా తేడా ఉంది. మేమిచ్చినట్టు చెయ్యలేము అంటున్నాడు శ్రీధర్ గారు అన్నట్టు. తేడా కనిపించట్లేదు అన్నప్పుడు కనిపించేలాగా చెయ్యండి. మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత వాటి మీద కాకుండా. థ్యాంక్ యూ కనప శ్రీనివాస్ గారు. అన్నిటికీ కట్టుబడి ఉన్నాం. చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాం. పారదర్శకమైనటువంటి పాలన తప్పనిసరిగా ఇక నుంచి